ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఎవరు కోపాడకాకండి. నేను కొన్ని జీవితాల గురించి మాట్లాడుతున్నాను. నేను మగవాళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు భార్యని బిడ్డల్ని భరాయించే పని అయితేనే పెళ్లి చేసుకోండి. మరి మీరు పెళ్లి చేసుకున్నాక నలుగురు పిల్లలు ముగ్గురు పిల్లలు పుట్టి మరి భార్య అప్పుడు సంసారం పెరుగుతుందండి, కుటుంబం పెరుగుతుందిగా. మరి నలుగురు పిల్లలు పుట్టాక మరి భార్యని నలుగురు పిల్లల్ని నువ్వు ఆరుగురు బతకాలి. మళ్ళీ తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు పోషించాలి. డబ్బు ఉందని మగవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ప్రతి దానికి బానిస అయిపోతున్నారు. ఏంటంటే డబ్బు ఉందని బయటికి వెళ్ళి అలవాటు పడతాం, తర్వాత వచ్చేసి మందుకి బానిస అయిపోయి మత్తు పదార్థాలకి బానిస అయిపోయి ఇంట్లో భార్యని బాధ పెట్టి మరి ఆడ మనిషి ఎప్పుడు బయటికి వెళ్ళిన మనిషి మరి చెండగా బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది. మరి మీరు అన్నీ భరించే పని అయితేనే ఒక ఆడదాన్ని పెళ్లి చేసుకోండి. ఆ జీవితం మీరు చేసుకున్నాక పాడు చేయకండి. మీరు అన్నిటికీ బానిస అయిపోయి మీకు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చేవరకు మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారు అనుకోండి, భార్య బిడ్డలతో ఎంత బాధపడిద్దో ఒకసారి ఆలోచించండి. ఆ భార్య ఏం చేయాలి? ఆ బిడ్డల్ని ఎలా పోషించాలి? మీరు పెద్దలు చేసిన పెళ్ళైనా సరే, ప్రేమించుకొని చేసుకున్న పెళ్ళైనా సరే, ఒక ఆడదాన్ని చేసుకునేటప్పుడు మనం భరాస్తాము, భార్యని బిడ్డలను భరాస్తామంటేనే పెళ్ళిళ్ళు చేసుకోండి. లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకుంటూ అలాగే ఉండిపోండి. ఎందుకంటే పెళ్ళి చేసుకొని బిడ్డల్ని భార్యని బాధ పెట్టకాకండి. ఇప్పుడు ఆమె ఎప్పుడు బయటికి వెళ్ళిన మడిచి ఉంటుంది అనుకో, చిన్నగా భర్తకి అనారోగ్యం వచ్చి మనసులో పడితే ఆ భార్య ఏం చేయాలి? ఆ బిడ్డలు ఎలా పోషించుకోవాలి? ఆమె ఏం పని చేసిద్ది? మీరు బాగున్నప్పుడేమో ఆడదాన్ని బయటికి పోనీరు. కొంతమంది మగవాళ్ళు ఉన్నారు, అందరి గురించి అనండి. కొంతమంది మగవాళ్ళు ఉన్నారు, ఎందుకంటే ఆడది బయటికి వెళ్ళేదని పని చేస్తానంటే ఆడదాన్ని అనుమానిస్తూ ఉంటారు. ఆడది ఏంటంటే కుటుంబం భర్త తెచ్చే సాలదో బిడ్డలను పోషించడం, నన్ను పోషించడం చెప్పి ఆడది కూడా ఒక పని చేయాలనుకుంటుంది. అసలుంటప్పుడు భర్త ఏం చేస్తున్నాడు? బయటికి పోనీయట్లా ఆడదాన్ని. ఆయన బలం ఉన్నంతసేపు, ఓపుకున్నంతసేపు మరి ఆయన డబ్బు ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తున్నాడు. మరి ప్రతి దానికి అలవాటు పడుతున్నారు, మత్తు పదార్థాలకి, మందు కానీ ఖైనీలు గుట్కాలని ఇవి వేసుకొని అవి తిని 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 ఆ ఒంట్లో సారం అంతా పోయి బలగింత వచ్చేస్తుంది. వాళ్ళకి నరాల బలగింత వస్తుంది. నరాల బలగింత వస్తే ఏ పని చేయలేరు. అతనికి అతనే చేసుకోలేడు, అతనికి అతనే అన్నం తినలేడు. భార్య తినిపించాలి, బిడ్డలు భార్య ఆయనకి సేవ చేయాలి. అసమంటి చీతి ఎవరు తెచ్చుకోగాకండి, ఎవరు కూడా అలా చేయగాకండి. ఎవరికి కోపం రావచ్చు, నా మీద వచ్చినా నాకు ఏం బాధ లేదు. ఎందుకంటే నా జీవితంలో నేను పడ్డాను. ఎందుకంటే మా అమ్మగారు మా నాన్న చనిపోగలని మా పెద్ద అక్కాయికి నాకు మ్యారేజ్ చేసింది 12 సంవత్సరాలకి. పెద్ద అక్కాయికి 12 సంవత్సరాలే, నాకు 12 సంవత్సరాలే. పెద్ద అక్కాయి భర్త అయితే అంతకుముందు మ్యారేజ్ అయిపోయి 8 మంది పిల్లలు ఉన్నారు. పెద్ద అక్కాయి భర్తకి 8 మంది పిల్లల్ని చనిపోయారు, భార్య చనిపోయింది ఆయన పెట్టి నిమిషాలకి. తెలియక మా అమ్మ అతనికిచ్చి చేసింది మా పెద్ద అక్కాయిని. మా పెద్ద అక్కాయికి కూడా 8 మంది పిల్లలు పుట్టారు. ఆమెను అట్టే బాధ పెట్టాడు. 8 మంది పిల్లలకి 6 పిల్లలు పోయారు, 2 పిల్లలే ఉన్నారు. ఇప్పుడు ఆమె చనిపోయింది, ఆయన మట్టుకున్నాడు అట్లాగే, ఆయన మట్టుకి అలాగే ఉన్నాడు. మరి ఇప్పుడు భార్య పోయింది, ముందు భార్య పోయింది, ముందు భార్య పిల్లలు పోయారు. ఇప్పుడు రెండో భార్య పోయింది, రెండో భార్య పిల్లలు పోయారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఎవరు చూడట్లా. ఆయన ఓపుకున్నంత కాలం చాకరీ చేసుకుంటాడు, తర్వాత ఏంటి? ఎవరు చూస్తారు? ఇలాగనే భార్యని ఎవరు బాధ పెట్టకాకండి, బిడ్డల్ని బాధ పెట్టకాకండి. ఇప్పుడు నా పరిస్థితి చెబుతున్నా. ఇప్పుడు నాకు 12 సంవత్సరాలు పెళ్లి చేసింది మా అమ్మ. మా అమ్మగారు చేసి మరి నేను 12 సంవత్సరాల వయసు అయితే నా భర్తకి 30 సంవత్సరాలు ఉంటాయి.
ఎందుకంటే ఆ మనిషి కనపడడు, కాయగారు మనిషి కనపడడు, హైట్ ఉంటాడు, మనిషి హైట్ ఉంటాడు కానీ వయసు కనపడదు. ఇచ్చి చేశారు. ఇచ్చి చేసేకేమైంది, నాకు 18 సంవత్సరాలు వచ్చేవరకు అంతా అయిపోయింది, నాకేం లేదు. 2 బిడ్డలు కలిగారు. మరి భర్త హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఆ బాధ్యత ఎవరి నెత్తిన పడింది? నా నెత్తిన పడింది. మరి 12 సంవత్సరాలకి, 15 సంవత్సరాలకి, 18 సంవత్సరాలకి ఏం తెలిసిద్దండి? ఆ బిడ్డల్ని ఎలా పోల్చుకోవాలి, ఎలా బయటికి వెళ్ళాలి, నేను ఏం తెలుసు నాకు? పుట్టింటి తరపున ఆస్తి లేదు, పోయింది. అత్తింటి తరపున ఆస్తి లేదు, ఏమీ లేనోడికి ఇచ్చేశారు. ఒక 5 సెంట్లు ఫారం బోకు ఆపుకుంటే అది కూడా మా ఆయన గారికి బాగలేదండి, మా అమ్మగారి కాడికి వస్తే ఆ స్థలం పక్కన వాళ్ళకి అప్పు చెప్పొస్తే వాళ్ళు అమ్మేసుకొని వెళ్ళిపోయారు ఇంకోసాటికి. ఇలా ఎందుకు మాట్లాడుతున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి. ఈ ఛానల్ చూసేవాళ్ళు, మా ఛానల్ చూసేవాళ్ళు ముందు మా మా వీడియోలు చూడండి, నేను చెప్పేది కూడా వినండి. నాకు చదువు లేదు, అంత వయసు నాకు లేదు, కానీ అనుభవం ఉంది. ఎందుకంటే పడ్డ బాధలు అనిపించా నేను. ఆ అనుభవం ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అంత ఏజ్ నాకు, అంత వయసు కూడా లేదు. మరి ఇప్పుడు ఎందుకు చెప్పగలుగుతున్నాను నేను? నా బిడ్డలతో నేను బాధపడ్డాను. మా చిన్న అక్కయ్య ఉన్నది. మా చిన్న అక్కయ్య కూడా 12 సంవత్సరాలకి ఆమె సొంత నిర్ణయాలు తీసుకుంది, ప్రేమించి వెళ్ళిపోయింది. 30 సంవత్సరాల వయసు వాడిని 12 సంవత్సరాల అమ్మాయి ప్రేమించి వెళ్ళిపోయింది. ఆ ప్రేమ కాదు, అది ప్రేమ కాదు, వాళ్ళు అలా చేశారు. ఆమె జీవితం అలా పాడైపోయింది. ఇవాళ ఆమెకి 2 బిడ్డలు. ఇవాళ ఆమెకి చాకిరి తప్పల, గొడ్డు చాకిరి చేస్తుంది ఈ రోజుకి. ఆమె ఇప్పుడు 53 ఆ వయసు. గొడ్డు చాకిరి చేసిద్ది, 2 మనుషులు చాకిరి చేసిద్ది. ఈరోజు ఆమె ఈ సమస్యలతో, బాధలతో ఆలోచించి ఆమెకు షుగర్ వచ్చింది. అలాగే పనులు చేస్తుంది. ఇదంతా ఎందుకు చెబుతానంటే ఒక కుటుంబం మనకు పెళ్ళి అయ్యాక ఒక కుటుంబం అనేది ఏర్పడిపోయింది. మనకనేది ఒక బాధ్యత ఉండాలి. మ్యారేజ్ అయిందంటే బిడ్డలు కలుగుతారు. 4 కానీ, 2 కానీ, 3 కానీ, 5 కానీ, 6 కానీ బిడ్డలు పుడతారు. వాళ్ళు సాకే శక్తి మనకు ఉండాలి, వాళ్ళని భరాయించే శక్తి ఉండాలి మనకి. ఏ మగ మనిషి అయినా మ్యారేజ్ చేసుకున్నప్పుడు భార్య బిడ్డల్ని నేను సాగగలను, నేను పోషించగలను వాళ్ళని చెప్పి అంటే అనుకునేదంటే మీరు పెళ్ళిళ్ళు చేసుకోండి. మేము సాకలేము, చేయలేమంటే పెళ్ళిళ్ళు చేసుకోవటం మానేయండి అని దానికి కూడా కోపపడతారేమో. ఇది మరి బాధ్యత. ఇప్పుడు 50 సంవత్సరాలు నిండే వరకు ఇవి అనారోగ్యంతో మనసులో పడితే భార్య బిడ్డలకి తప్పట్ల ప్రతి చాకరీ చేసుకోవాలి మగ మనిషికి. ఇప్పుడు ఆ మగ మనిషి మూల పడిపోతే ఆ మగ మనిషి ఎన్ని చేయాలి? బాత్రూమ్ తీసుకెళ్ళాలి, అతను భోజనం పెట్టాలి, అతను స్నానం చేయించాలి, అతను బట్టలు కట్టాలి, అన్నీ చూసుకోవాలి. తల్లి తర్వాత భార్య తల్లే. మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారో మరి పెద్దలు నిర్ణయించిన పెళ్ళి చేసుకుంటారో దానికి మీరు నిర్ణయించుకొని చేసుకోండి. చేసుకున్నాక భార్య బిడ్డల్ని బజార్ని పెట్టకాకండి. కొంతమంది అంటున్నారు ప్రేమని ఎంపట పడుతున్నారు, ఏది ఇస్తున్నారు, ఒక శాజిస్ట్లా తయారవుతున్నారు. అనుమానం పడతాం, ఎవరితో మాట్లాడిన అనుమానం పడతాం, ఎవరితో పలకరించిన అనుమానం పడతాం, టార్చర్, హింసిత్వం. అలా చేయగాకండి. ఒక ఆడది మగవాడిని నమ్ముకొని వచ్చిందంటే ఎలా చూసుకోవాలి? ఇవాళ మంచి భార్య దొరుకుతుందంటే కళ్ళకు అద్దుకోవాలి. అసలు భార్య మీరు హింసించి బాధలు పెట్టి బజార్లో పెట్టి, నలుగురిలో పెట్టి, 10 మందిలో పెట్టి దాని పరువు తీస్తున్నారు, దాని ఇలువ తీస్తున్నారు. అది ఎట్లా తలెత్తుకొని తిరగాలి మళ్ళీ. ఇవన్నీ ఆలోచించుకోండి. ఒక మగ మనిషి ఒక ఆడదాని దగ్గరికి మరి దగ్గర తీస్తారో చేసుకుంటారో ఎలా చేసినా భార్య నీ దగ్గరికి వచ్చాక నీ భార్య ఎలా చూసుకోవాలి నువ్వు? పక్కన మగోళ్ళకి తెలియకూడదు, పక్కన బజార్లో వాళ్ళకి తెలియకూడదు. అలా వచ్చేసుకోవాలి మీ కాపురాలు, మీ సంసారాలు.
నలుగురిలో పెట్టి బజార్లో పెట్టి ఆలంగా చేసి లేఖి మాటలని రోత మాటలని గలీజి మాటలని ఎట్టబడితే అట్ట కొట్టి బజార్లో పట్టుకొని కొట్టి బజార్లో పట్టుకొని తిట్టి అలా చేస్తే ఆడది ఎలా తలెత్తుకొని తిరిగిద్ది, మళ్ళీ ఎలా తిరిగిద్ది, ఎలా అందరితో మాట్లాడిద్ది, మళ్ళీ ఆ మగ మనిషిని ఎలా తిరుగుతాడు, ఎలా ముఖం ఎత్తుకొని తిరుగుతాడు, ఏ మగ మనిషితో మళ్ళీ ఎట్ట మాట్లాడతాడు. పక్కన మగవాళ్ళు ఏమనుకుంటారు, అరే ఏంట్రా బాబు ఇసుమట్టోడు వీడు, వీడు సంవత్సరం పట్టకూడదురా, మన కుటుంబాలు పాడవుతాయని చెప్పి అంటారు. అలా తెచ్చుకోకండి. ఎవరు కూడా అనవసరం ఖర్చులు పెట్టగాకండి. మీరు సంపాదిస్తారు డబ్బు ఉందని మీరు ఇస్తలేవిడికి చేయగాకండి. కొంతమంది మగవాళ్ళు డబ్బులు కట్టలు జేబులు వేసుకొని తిరుగుతూ ఉంటారు. డబ్బు ఉందని వాళ్ళ ఇష్ట ప్రకారం చేస్తూ ఉంటారు. ఏంటి, మందు తాగటం, మత్తు పదార్థాలకి అలవాటు అవ్వటం, లేకపోతే బయట ఏదైనా అలవాటు పడటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఆ డబ్బంతా పోయి మీకు అనారోగ్యం వస్తే ఏంటి అప్పుడు పరిస్థితి? అప్పుడు ఎవరు చూడాలి మిమ్మల్ని? ఆ భార్య బిడ్డలకి చూడాలి. ఆ భార్య బిడ్డలకు తప్పదు, తల్లికి తప్పదు, భార్యకి తప్పదు. మీరు గమనించుకొని ఆలోచించుకొని మా వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే నన్ను తిట్టుకోగాకండి. నేను కుటుంబాల గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే మా కుటుంబంలో జరిగినాయి. నా పెద్ద అక్కాయి జరిగింది, నా చిన్న అక్కాయి జరిగింది, నాకు జరిగింది మా కుటుంబంలో. ఎందుకంటే మా నాన్నగారు పోటాన చిన్న వయసులో మ్యారేజ్ లేకపోయి మేము ఒక రకం కష్టాలు పడ్డాం. ఎంతో కష్టపడ్డాం మేము, ఎన్నో తిప్పలు పడ్డాం, ఎన్నో నిందలు మోసాం, చేయని పనులు కూడా నిందలు మోసాం మేము. ఎన్ని రకాలు మమ్మల్ని దూషించారు. ఇది లోకం. ఈ లోకము మూత వేయలేం. వండుకున్న కుండ మీద ఉన్న మూత పెట్టచ్చు, కానీ లోకులు మూత మనం వేయలేం. లోకులు నోరు మూయలేం. ఒక్కరికి తెలిస్తే చాలు ఊరంతా తెలిసిద్ది. మనం నిజం గడప దాటే వరకు అబద్ధం పొలిమేర దాటిద్ది. అర్థమైంది లేదో మాట అంటే? అది అనరాని మాట కూడా ఊరంతా తెలిసిపోద్ది అన్నమాట. ఆ మనిషి ఏ మనిషిలాగా అని ఊరంతా తెలిసిపోయింది. ఒకరికి తెలిస్తే చాలు మొత్తానికి తెలిసినట్టే. మనం నిజం గడప దాటే వరకు అబద్ధం పొలిమేర దాటిద్ది. ఎందుకంటే నేను పడ్డాను, కష్టాలు పడ్డాను, బాధలు పడ్డాను, నా బిడ్డలతోటి, మరి లోకంతో, మరి ప్రజలతోటి, ఇరుగు పొరుగుతో నేను పడ్డా బాధలు. నేను ఎందుకు అంటున్నానంటే బాగా ఆలోచించుకోండి. ఎవరు కూడా తిట్టుకోగాకండి. నాకు చదువు లేదు. మా అమ్మ నేర్పిన జ్ఞానం మాకు, మా అమ్మ నేర్పిన పద్ధతి, అంత పద్ధతికి మమ్మల్ని పెంచింది, అంత పద్ధతిగా చూసింది. ఎందుకంటే పిల్లలు అల్లరవ్వకూడదు, చిల్లరగా తిరగకూడదు అని చెప్పి చిన్న వయసులోనే పెళ్ళి చేసింది. కానీ చిన్న అక్కాయి తీసుకెళ్ళి మోసం చేశారు. నా కూతురుని కూడా తీసుకెళ్ళి మోసం చేశారు. అట్లాగా మేము బాధలు పడ్డాం. ఇది ఎవరికైనా రోషం రావచ్చు, కోపం రావచ్చు, రాదని అంటల్లా. ఎందుకంటే నేను మంచిగా చెప్తున్నా, చెడుకి చెప్పట్లే. ఎవరికైనా ఆలోచించుకోండి, ఎవరైనా ఆలోచించుకోండి. ఒక భార్యను చేసుకున్నప్పుడు మనం భరించాలి. దానికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనం భరించాలి. అలాగైతేనే మనం చేసుకోవాలి. లేకపోతే చేసుకోకుండా మానేయాలి. 4 బిడ్డలు పుట్టి, 5 బిడ్డలు పుట్టి, 2 బిడ్డలు పుట్టి, 3 బిడ్డలు పుట్టి, మరి ఆ భార్య భర్తను చూసిద్దా, బిడ్డలను చూసిద్దా, ఏ పనికి వెళ్ళిద్ది, ఏం చేసిద్ది, ఎట్లా పడిద్దా బాధలు? ఒక్కొక్కరికి ఇల్లులు ఉండవు, ఇంటి రెంట్ కట్టుకోవాలి, కరెంటు బిల్లు కట్టుకోవాలి, ఇంట్లో చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, బిడ్డలను చూసుకోవాలి, ఎన్ని పడిద్ది? ఒకసారి ఆలోచిస్తండి. మీరు ఆలోచించండి. మీ మనసుకి ఎలాగైనా ఇస్తే ఆలోచించండి. ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ఇట్లాగా. ఒక కుటుంబాన్ని కాదు, ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచమైన రాష్ట్రాల్లో కేంద్రాల్లో కానీ ఒక్క వంతు మంచిగా ఉంటే 2-3 వంతులు ఇలాగో జరుగుతున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్కరు ప్రేమించి ఎంబట పడుతున్నారు. నిన్న ఒక అతను మాట్లాడాడు. ఒక వీడియో చూసాను నేను యూట్యూబ్లో. అతను 2 అన్నదమ్ముళ్ళు, తల్లి తండ్రి. తండ్రి ఏం చేశాడు, డబ్బులు తీసుకొచ్చి పెద్ద కొడుకు ఆయనకి ఇవ్వకుండా చిన్న కొడుకుకి బ్యాంకులు వేసాడు. అయ్యా ఇన్ని దగ్గర ఉంచు, మనం పొలం కొనుక్కుందాం,
ఇంకా కాసిన డబ్బులు చూసి కొనుక్కుందాం అని చెప్పి ఇచ్చాడు. ఒక 20 లక్షలు ఇచ్చాడు. ఒక 50 లక్షలు కావాలి పొలం కొంటాకి. తర్వాత ఒక 30 లక్షలు తెచ్చాడు తండ్రి. అయ్యా నీ దగ్గర ఉన్న 20 లక్షలు తీసుకురా, 50 లక్షలు పెట్టి పొలం కొందాం, నీకు అన్నయ్యకి మనకి అందరికి ఉంటుంది అని చెప్పేసి మాట్లాడితే, ఈ తమ్ముడు ఏం చేశాడు, అన్నకి తెలియకుండా, తండ్రికి తెలియకుండా, తల్లికి తెలియకుండా ఒక అమ్మాయికి పెట్టాడు. ఒక అమ్మాయిని ప్రేమించి ఎంటబడి ఆ అమ్మాయి ఏది కావాలంటే అది కొనిచ్చాడు, ఏది కావాలంటే అది చేశాడు. డబ్బంతా పోయింది, కూలి పని చేస్తాడు. తర్వాత తండ్రి వచ్చి, అయ్యా నేను డబ్బులు తెచ్చాను, నీ దగ్గర 20 లక్షలు తీసురా అంటే, అప్పుడు ఏమన్నాడు, నా దగ్గర లేవు, అయిపోయింటే ఏమన్నారు వాళ్ళు, తల్లిదండ్రులు కాబట్టి ఏమన్నారు, సరేనయ్యా పోతే పోయినాయి, ఇప్పుడు కానీ జాగ్రత్తగా ఉండు, నీ పని అయితే నువ్వు చేసుకో, నువ్వు కష్టపడు అని నచ్చ చెప్పారు కొడుక్కి. ఎందుకు, డబ్బు పోతే డబ్బు సంపాదించుకుంటాం, బిడ్డను పోతే సంపాదించుకోలేం కదా. అది ఆలోచించాడు తల్లిదండ్రులు. బిడ్డలు కూడా ఆలోచించాలిగా. ఇప్పుడు డబ్బు ఉందని ఎంజాయ్ చేయటం, ఆడదైనా మగోడైనా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఆడ మనిషికైనా చెబుతున్నాం, మగ మనిషికైనా చెబుతున్నాం. ఆడ మనిషినా డబ్బు ఉందని చిల్లా పల్లాగా ఎట్ట పడితే అట్ట, స్నేహితులు బంధువులు అని ఎట్ట పడితే అట్ట చేసుకోగాకండి. రేపు మీ జీవితానికి పనికొస్తే ఆ డబ్బు, రేపు మీకు ఏదైనా బాగోపోతే మీకు ఇంట్లో ఇచ్చేవాళ్ళు ఉండరు, అసలు సమయంలో పనికొస్తాయి. ఆలోచించుకోండి. ఇతను ఆ అబ్బాయి అట్ట చేశాడు కాబట్టి ఒక అమ్మాయికి పెట్టాను అంటున్నాడు. మరి కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళకి పెడుతున్నారుగా, మరి వాళ్ళు ఏమనుకోవాలి? మగవాళ్ళు వెంటపడి ఆడదాని సంపాదన అంతా నాశనం చేస్తున్నారు. ఆడదాని సంపాదన చూసి ఆడటానికి మరి చేసుకొని దాని డబ్బంతా అవచేసి దాని ఇలుగు లేకుండా చేస్తున్నారు, దాని పరువు లేకుండా చేస్తున్నారు. కొంతమంది ఆడవాళ్ళు ఇలా ఉన్నారు, కొంతమంది మగవాళ్ళు అలా ఉన్నారు. ఏదో 2 అందాలు ఉన్నారు, ఒక్క అందే కాదు, మగవాళ్ళే కాదు మోసపోతుంది, ఆడవాళ్ళు కూడా మోసపోతున్నారు అని గమనించండి. మనం మ్యారేజ్ చేసుకునేటప్పుడు అది రిజిస్టర్ మ్యారేజే కానీ, లవ్ మ్యారేజే కానీ, మరి పెద్దలు చేసిన పెళ్ళి అయినా సరే, మీరు ఆడదాన్ని భరాయించే పని అయితేనే చేసుకోండి. చేసుకున్నాక బిడ్డలు పుడతారు, పుట్టకుండా ఏముండరు. బిడ్డలను పోషించాలి, భార్యను పోషించాలి, తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు పోషించాలి. ఈ అన్ని బాధ్యత మీకు ఉంటుంది కాబట్టి మీరు అడ్డమైన తిరుగుడు తిరగకండి, అడ్డమైన వాటికి అలవాటు పడకాకండి, మత్తు పదార్థాలకు అలవాటు పడకాకండి. మందని, కైనీలని, గుట్కాలని, గంజాయిలని వాటికి అలవాటు పడితే మీ నరాలు బలహీనత వచ్చేసి మీరు అనారోగ్యంతో మనసులో పడితే అప్పుడు ఏంటి పరిస్థితి? పడాలని అంటలా, పడ్డవాళ్ళు ఉన్నారు చాలామంది. అట్లా పడ్డవాళ్ళు ఉన్నారు, పడ్డవాళ్ళకి చాకరీ చేసేవాళ్ళు ఉంటున్నారు ఆడవాళ్ళు. అది నేను మాట్లాడుతున్నాను. అందరూ బాగుండాలి, పడకూడదు. ఈ వీడియో చూసానో తెలుసుకోండి అని చెప్పి నేను చేస్తున్నా. ఈ వీడియో చూడండి, వినండి, నేను చెప్పేది కూడా వినండి. ఎందుకు చెప్తున్నానంటే అందరూ మంచిగా చెప్తారు, చెడ్డికి చెప్పను నేను. ఏంటి ఇది మాకు చెప్తుందని చెప్పి అనకాకండి, తెలుసుకోండి. ఒకళ్ళు చెప్పేవాళ్ళు ఉండరు మీకు. ఈ వీడియో చూసాను తెలుసుకోండి. ఒక తల్లిలాగా భావించుకోండి, ఒక అక్క చెల్లిలాగా భావించుకోండి. నన్ను మా అక్క చెబుతుంది, నా తల్లి చెబుతుందని చెప్పి అర్థం చేసుకోండి. మేము మంచిగా చెబుతాం, చెడుకి చెప్పం. నేను ఏ వీడియో తీసినా తప్పుగా నేను తీను, మంచిగానే తీస్తా. ఎందుకంటే మీరు అనారోగ్యంతో పడకూడదు, మీరు ఆరోగ్యంగా ఉండాలి. మీకు చెడ్డ అలవాట్లు ఉన్నాయా మానుకోండి, చెడు అలవాట్లు ఉన్నాయా మానుకోండి. శుభ్రంగా నీట్గా భార్యతో బిడ్డలతో పొజిషన్గా ఉండండి. చక్కగా వాళ్ళతో కలిసిమెలిసి ఉండండి. చక్కగా వాళ్ళు వండింది ఇంట్లో తినండి. అడ్డమైన తిండి కూడా తినకండి, బయట తిండి తినకాకండి. బయట తిండి కూడా అనారోగ్యలే. ఏంటి బయట ఏంటి అన్నీ కల్తీ కాబట్టి మంచి నూనె వాడరు, కల్తీ నూనె వాడతారు, నిల్వ ఉన్న నూనె వాడతారు. ఎందుకంటే కాసి పెట్టిన నూనె అది 1 రోజులే కానీ 2 నెలలే కానీ పెట్టిన నూనె మళ్ళీ అది వాడతారు. అది ఎవరికి బాధ? మనం తిన్నోళ్ళకే బాధ, అనారోగ్య బాధ. ఎందుకంటే వాటికి ఏ వాంతులు అవటం, ఈరోషన్లు అవుతాం, మనకేదో ఒక అనారోగ్యం వచ్చింది. ఎందువల్ల మసాలా వేసి చేతనని చెప్పి ఎగబడి వెళ్తున్నారు. జాగ్రత్త, మంచి తిండి తినండి, ఇంట్లో వండించుకొని తినండి. బయట పెట్టే డబ్బులు ఒక 1000 రూపాయలు బయట పెడుతున్నారు, 2000 బయట పెడుతున్నారు. ఆ 2000 బయట పెట్టే బదులు ఇంట్లో పెట్టండి, ఇంట్లో చేయించుకు తినండి. మీకు నచ్చిన కూర చేయించుకు తినండి, మీకు నచ్చిన తిండి తినండి. మోసం తెచ్చుకోండి, ఏట మంది తెచ్చుకుంటారో కోడి మంది తెచ్చుకుంటారో, లేకపోతే మరి
చేపలు తెచ్చుకుంటారు, రొయ్యలు తెచ్చుకుంటారు, ఏదైనా ఇంట్లో చేర్చుకు తినండి. తీసుకొచ్చి భార్యకి అండి. ఒకళ్ళు చేయటం చేత కాదా, రుద్దటం చేత కాదా, బయట చేయించుకొచ్చి భార్యకి వండి వండి పెట్టిద్ది. చక్కగా తినండి, ఇంట్లో 2 పూటలు తినండి, 3 పూటలు తినండి, చక్కగా మంచి బలమైన తిండి తినండి. ఎందుకు అడ్డమైన తిండి తినటం ఎందుకు, అనారోగ్యాలు తెచ్చుకోవటం ఎందుకు, వాళ్ళకి డబ్బు పోయడం ఎందుకు, హాస్పిటల్లో పరిగెడటం ఎందుకు, డాక్టర్లను పెంచడం ఎందుకు, చిన్నదానికి పెద్దదానికి డాక్టర్ కాడ పరిగెడుతున్నారు ఎందుకు? మనం తినే తిండి మంచి తిండి తింటే డాక్టర్ కాడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డాక్టర్ కాడికి వెళ్ళి వేలు వేలు పోయాల్సిన అవసరం లేదు. సంటి పిల్లలు ఉంటారు, సంటి పిల్లలకు కూడా టయానికి తల్లి అనేది తినిపించాలి, చక్కగా మంచి భోజనం తినిపించాలి. తల్లి అనేది సంకన వేసుకొని బిడ్డని మరి ఒక గిన్నెలో పెట్టుకొని మరి కలిపి గోరుముద్దలు తినిపించాలి తల్లి అయింది బిడ్డకి. ఏది పెరుగన్నమో పప్పు అన్నమో ఏదన్నీ సరే తల్లి తినిపించుకోవాలి. ఇడ్లీ ఏదో ఒకటి పిల్లలకు ఉప్పు తల్లి చేసి తినిపించాలి. బయట తిండి తీసుకొచ్చి పిల్లలకు కూడా పెట్టగాకండి. అనారోగ్యం విరేషణలు అవుతాయి, వాంతులు అవుతాయి. అది పడకపోతే పిల్లలకి వాంతులు అవుతాయి, విరేషణలు అవుతాయి. డాక్టర్ గారు పరిగెడతారు. డాక్టర్ గారికి వెళ్తే ఒక 2,000 3,000 రూపాయలు మందులు రాస్తాడు ఫీజు తీసుకొని. ఎందుకు మీకు అంత ఆనందం? శుభ్రంగా వండుకొని ఇంట్లో తినండి, శుభ్రం మంచిగా ఆహారోగ్యం కొనండి. ఎవరికైనా నేను చెప్తాను, మంచి మాట చెప్తాను, చెడుగా అనుకోగాకండి. మరి మా వీడియో చూడండి, చూసి మరి మీకు నచ్చింది అనుకో వీడియో, ఇంకా ఎవరికైనా పంపండి మా వీడియో గురించి. మా వీడియో గురించి చెప్పండి. మీ చేతులకు కానీ బంధువులకు కానీ ఎవరికైనా సరే. నేను చెడ్డగా ఎవరితో మాట్లాడలే, చెడ్డగా ఎవరిని అన్నాను, ఎవరిని కూడా అన్నను. ఎందుకంటే మేము కూడా మనుషులమే, అనను. ఎందుకంటే అవ్వండి ఒకరి గురించి దుర్మార్గాన్ని మాట్లాడను. ఏదంటే అది మా కుటుంబంలో ఏదో జరిగింది కాబట్టి ఏదైనా మాట్లాడతా, కానీ అందరి గురించి నేను మాట్లాడను. అందరు కూడా తప్పుడుగా ఉండరు, అందరు కూడా కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డ ఉంటారు. తెలుసుకోండి. తాగినాక ఒక మనిషి 2 మనుషులు అవుతారు. అప్పుడు తెలియదు వాళ్ళకి ఏ మాట వచ్చేది తెలియదు, ఎవరిని ఏమంటున్నావు తెలియదు, ఎవరిని కొడుతున్నావు తిడదు, ఎవరు తిడుతున్నావు తెలీదు. ఎందుకు ఆ మందు తాగటం ఎందుకు, బజార్ను పడటం ఎందుకు? బజార్లో పడి బట్టలు పోతాయి ఒక్కోసారి ఒంటి మీద, మనం పరువు పోతుందా, ఇలువ పోతుందా? మళ్ళీ పొద్దులేసి మనం ఏ ముఖం పెట్టుకొని ఆ బజార్లో తిరగాలి? ఏ ముఖం పెట్టుకొని మనం ఆ బజార్లో తిరగాలి? చూసి వెళ్ళాడు, అరే రాత్రి తాగి తిరుగుతున్నాడు, రీడు దొల్లాడుతున్నాడు రోడ్డు మీద, ఇప్పుడు చూడరు ఎట్టున్నాడు అని అనిపించుకోకండి. వద్దు. మీరు కష్టపడుతున్నారు, మీరు తెచ్చుకుంటున్నారు, మీరు తిండేది మీరు తింటున్నారు, ఇంకొకరితో అనిపించుకోవద్దండి. భార్యని కూడా బజార్లో కొట్టగాకండి, భార్యని బజార్లో తిట్టగాకండి. నలుగురికి లోకు అయిపోద్ది భార్య. నలుగురిలో పెట్టినట్టే భార్యని తీసుకెళ్ళి. నలుగురికి తెలియకూడదు. భార్య భర్త గొడవ ఉంటే ఇంట్లో మాట్లాడుకోండి, ఇంట్లో సెటిల్మెంట్ చేసుకోండి, ఏదైనా ఇంట్లోనే మాట్లాడుకొని బయట దాకా రాకూడదు. బయట గడప దాటితే ఏముందంటే పొలిమేర దాటినట్టే మీ గొడవలు కానీ మీ మాటలు కానీ. ఆలోచించండి. 10 మందికి తెలియకూడదు మన ఇంట్లో కుటుంబం, మన ఇంట్లో రహస్యం ఇంకో ఇతర మనిషికి తెలియకూడదు. లోకుగా చూస్తారు, ఏలంగా మాట్లాడతారు మీ గురించి. ఎందుకు అనిపించుకోవాలి? మీరు కష్టపడుతున్నారు, తెచ్చుకుంటున్నారు, తింటున్నారు, తినండి, శుభ్రంగా తినండి, శుభ్రంగా ఉండండి. ఎవరు నొస్తారా మీకు కలితలకు పెట్టండి, లేకపోతే లేదు, అంతే. అడ్డమైన తిరుగులు తిరుగుకుంటా, అడ్డమైన తిండి తినుకుంటా, అడ్డమైన తాగి రోత పట్టించుకొని మీరు అనారోగ్యంతో బాధపడి మళ్ళీ భార్య తప్పదు కదా. నువ్వు ఎంత గొడవ చేసినా, ఎన్ని రాతలు చేసినా మళ్ళీ భార్య తప్పదు. మళ్ళీ ఇంట్లో జాగ్రత్త చేయాలి, మళ్ళీ అన్నీ చూడాలి. నీకు బట్టలు ఉతికి పెట్టాలి, నీకు అన్నం వండి పెట్టాలి, నీకు బాగోపోతే చాకిరి చేయాలి, నీకు బాగోపోతే హాస్పిటల్ తీసుకెళ్ళాలి, నీకు స్నానం చేయించాలి, నీకు అన్నం తినిపించాలి, ఇన్ని చేయాలి భార్య. మళ్ళీ మరి ఆ భార్యని ఎట్టా మీరు బజారు పెడతారు? ఆ బజార్లో పెట్టి ఎంత లేకి మాట్లాడతారు. ఎవరు మీరు తిట్టుకోకండి నన్ను, ఎవరు కూడా. నేను అందరి గురించి నేను మంచిగా మాట్లాడతా, చెడ్డగా మాట్లాడను. నా కుటుంబంలో మేము దెబ్బ తినున్నాం కాబట్టి ఎంతోమంది కూడా చూస్తున్నాను నేను. ఇప్పుడు మగ మనిషికి 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చేవరకు మంచం ఎక్కుతున్నాడు. ఎందుకు తెచ్చుకోవాలా? ఆ పరిస్థితి ఎంత తెచ్చుకోవాలి? వెనకటోళ్ళు 100 సంవత్సరాలు బతికారంటే వాళ్ళ తిండికి వాళ్ళ పద్ధతికి బతికారు. మరి పుట్టోళ్ళు 20 సంవత్సరాలకి రోగాలు తెచ్చుకొని పెళ్ళిళ్ళు చేసుకొని భార్యని హింసలు పెట్టి బాధలు పెట్టి వాడు రెప్పనాడు ఎంజాయ్ చేసేవాడు పోతే భార్య ఏమాలి? రోడ్డు పట్టుకోవాలి, బజారు పట్టాలి, బిడ్డలను ఎలా పోషించుకోవాలి, ఆమె ఎలా బతకాలి? అవి ఆలోచించండి. అవి ఆలోచించి ఏదైనా మీరు చేయండి. మీరు అనారోగ్యంతో బాధపడకాకండి.
చెడ్డ అలవాట్లు ఉంటే మానుకోండి, మత్తు పదార్థాలు ఉంటే మానుకోండి, మరి మందు కూడా మానుకోండి. సన్నగా మానుకోకపోతే నిదానంగా మానుకోండి. అది సన్నగా మానుకోదు, నిదానంగా మానుకోండి. చక్కగా భోంచేయండి, కడుపు నిండా తినండి, ఆరోగ్యం బాగుంటుంది. మీకు మంచి కాయలు తెచ్చుకొని తినండి, మంచి భోజనం చేసుకొని తినండి. మీకు అనారోగ్యం అనేది ఉండదు. మీరు టైం ప్రకారం తిన్నా కూడా ఉండదు. మీరు టైం మంచి ఒకరోజు తిని ఒకరోజు తినకపోయినా కూడా అనారోగ్యమే. ఆలోచనలు ఎందుకు? ఆలోచనలు దేనికి? ఉన్నది తినండి, శుభ్రంగా ఉండండి. ఆలోచన ఎందుకు? మీరు ఇతిమిర్చి డబ్బులు అప్పులు చేయటం, అప్పుల గురించి ఆలోచించటం. ఎందుకు చేయాలి అప్పులు కూడా? మీరు డైలీ పనికి వెళ్తే అప్పులు ఎందుకు అవుతాయి? మీరు డైలీ పని చేసుకుంటే అప్పులు రావు, అప్పులు కనపడవు మీకు. మీరు పనులకి వెళ్ళకుండా ఇంట్లో ఉండి నెలల ప్రకారం ఇంట్లో కూర్చొని మరి అప్పులు చేస్తున్నారు. ఆ అప్పుల వాళ్ళు వచ్చి ఇళ్ళమైన బడి కూడా ఇంట్లో అద్దె కట్టలేదు, కరెంటు బిల్లు కట్టలేదు, కరెంటు పీకేయటం, ఇంట్లో అద్దె వాళ్ళకి వచ్చి గొడవలు చేయటం, రోడ్ల మీద అల్లరి చేయటం. ఎందుకు ఇవన్నీ? ఎవరైనా సరే మీరు తినపోయిన కరెంటు బిల్లు ఇంటి అద్దె కట్టుకోండి ముందు. ఆ సొంత ఇల్లు లేనోళ్ళు, సొంత ఇల్లు అయితే ఏ బాధ లేదు. సొంత ఇల్లు లేనోళ్ళు కానీ మీరు తినపోయిన ముందు అద్దె కట్టుకోండి, కరెంటు బిల్లు కట్టుకోండి. బజార్లో అనిపించుకోగాకండి, బజార్లో తిట్టించుకోగాకండి. ఎందుకంటే మీ గుడ్డ మీరు కట్టి, మీ తిండి మీరు తిని, మీ సంపాదన తెచ్చుకుంటే ఇంకొకరి తాట అనిపించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఏమీ లేదా? ఎక్కడన్నా అద్దెలు కట్టలేకపోతే ఎక్కడన్నా ఖాళీ స్థలాలు ఉండే కాడ ఒక టెంట్ లాగా వేసుకోను, లేకపోతే పరదా పట్టలాగా వేసుకోను, 4 బొంగుల్లాగా బాదుకొని దాంట్లో ఉండండి. రోడ్లు అంటే ఖాళీగా ఉంటాడా, కాలువడ్లో ఖాళీగా ఉంటాడా? అద్దెలు కట్టలేని పరిస్థితులు. ఆ పని చేయండి. రోడ్లు ఎక్కించుకొని వాళ్ళతో తిట్టించుకొని వీళ్ళతో తిట్టించుకొని ఎందుకు? నువ్వు అద్దెకి వస్తారు, అద్దె వాళ్ళు ఆగరు. అద్దె అంటే వాళ్ళు నెలవంగలు వచ్చేస్తారు. మాకేదో ఒక అవసరం వచ్చిందని మెచ్చుకున్నాం అద్దెకి అంటారు వాళ్ళు. మీరందరూ నన్ను మటుకు తిట్టుకోగాకండి. ఎందుకంటే అందరి గురించి మంచిగా మాట్లాడుతున్నా, చెడుగా మాట్లాడట్లేదు నేను. ఇప్పుడు నా వయసు అంత అనుభవం లేదు, అంత వయసు నాకు లేదు. నాకు తెలిసిన వరకు నేను మాట్లాడుతున్నా. మేము పడ్డాం కాబట్టి, మా జీవితంలో మేము పడ్డాం కాబట్టి, మాకు ఆస్తి ఉండి కూడా ఆస్తి పోగొట్టుకొని మేము ఏమీ లేకుండా అయిపోయాం. వాళ్ళ కోట్ల ఆస్తి మాది, కోట్ల ఆస్తి కొల్లగొట్టేశారు మా దగ్గర నుంచి. మరి కబ్జా చేసి రౌడీజంగా గోండేజంగా మా భూములు ఆక్రమించి, మా ఆస్తులు అంత పోయి, మా అన్నదమ్ముడు పోయి, మా తల్లి పోయి, వాళ్ళ చేతిలో, కబ్జాదారుల చేతిలో. మరి 4 కేజీలు బంగారం పోగొట్టుకొని మా అమ్మ, మరి భూమి 5 ఎకరాలు 20 సెంట్లు భూమి పోగొట్టుకొని మా అమ్మ పోయి, మా అన్న తమ్ముడు పోయి, వాళ్ళ చేతిలో ఆస్తులు పోయి, అన్నీ పోయి మేము బాధపడుతున్నాం. ఏంటంటే కుటుంబంలో నలిగి ఉన్నాం మేము, కష్టాల్లో నలిగి ఉన్నాం, సమస్యలతో నలిగి ఉన్నాం మేము. అది మాకు అనుభవం అయింది. లేకపోతే నేను ఇంకొకరి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏమో ఒకళ్ళు అంటారు, నీది చూసుకోకూడదమ్మా, ఒకళ్ళ గురించి నీకు ఎందుకు అంటారేమో. నా గురించి మా కుటుంబం గురించి జరిగింది కాబట్టి ఇతరులకు జరగకూడదని నేను మాట్లాడుతున్నా. ఈ వీడియో చూసాను తెలుసుకుంటారని చెప్పి నేను మాట్లాడుతున్నా. కొంతమంది తెలుసుకుంటారు, కొంతమంది తెలుసుకోలేరు. తెలుసుకున్న వాళ్ళు ఏం చేయలేము. తెలుసుకున్న వాళ్ళు తెలుసుకొని కొంచెం బాగుపడవచ్చు. ఫలానా వీడియో మేము చూసాము, మేము బాగుపడ్డామని ఎవరైనా చెప్పుకోవచ్చు. గతంలో నేను పోయినా కూడా మరి ఎవరైనా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది అందరం మంచిగా చెప్తా కానీ చెడుకి నేను చెప్పను. ఎందుకంటే నేను మనిషినే, నేను జంతువుని కాదు కదా, నేను మనిషినే. నాకు తెలుసు, అన్ని అనుభవం ఉన్నదాన్ని. నేను వయసు లేకపోయినా అనుభవం ఉంది నాకు. ఎందుకంటే చిన్న వయసులో మ్యారేజ్ అవుతానా, కష్టాలు నష్టాలు పడి ఎదుర్కొన్నదాన్ని. నేను కష్టాల్లో ఈదుకున్నదాన్ని. ఇప్పటికీ కూడా నేను సమస్యల్లోంచి ఎత్తునే ఉన్నా. ఇంకా నేను ఒడ్డున పడలా. మరి ఎప్పుడు ఒడ్డున పెడతానో నాకు తెలీదు. మరి ఆ భగవంతుడు యేసయ్య మరి నన్ను ఎప్పుడు ఒడ్డునేస్తాడు, మరి ఎప్పుడు మేము సంతోషంగా ఉంటామో అది దేవుడి చిత్తం, ఆయన కృప.